వ్యాధి ఉంటే ఎముకలు సులువుగా విరుగుతాయట. మహిళలు జాగ్రత్త పడాల్సిందే. చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో ఎముకలు ఉండే సమస్య కూడా ఒకటి. అయితే ఈ ఎముకలు బలహీనంగా ఉండకూడదు అంటే అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియాలో చాలా ప్రదేశాలలో వాటర్ కారణంగా చాలా మంది ఎముకలు బలహీన సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఫ్లోరైడ్ కారణంగా ఈ ఎముకలు బలహీనం అయ్యే సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. వాటితో పాటు వయస్సు పెరిగే కొద్దీ కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో దాదాపు 40% నుంచి 50% వరకు ఎక్కువగా ఉంటుంది. 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మెనోపాజ్ దాటిన మహిళల్లో కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుంది. ఇక ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో 1/3 మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ కేసులు తప్పక కనిపిస్తాయి. కానీ మహిళల్లో మాత్రం వాళ్ళ ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్ తగ్గడం మొదలు కాగానే ఎముకలు బలహీనం కావడం ప్రారంభమవుతాయి. ఇక ఋతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ అంశమే వాళ్లలో ఎముకలు బలహీనంగా పెళుసుగా మారిపోయి తేలిగ్గా విరిగిపోయే కండిషన్ అయిన ఆస్టియోపోరోసిస్ కు కారణమవుతుందట. దీనివల్ల మహిళలకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడం, విరిగిపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.